గుమగుమలాడే చేపల పులుసు చేసేద్దాం రండి. ముందుగా అయితే మట్టి పాత్ర పెట్టేసుకొని కాస్తంత నూనె ఎక్కువ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నిలువుగా చీల్చుకుని వేసేసుకోండి. ఇందులోకి కళ్ళుప్పు వేసుకోండి. చేపల పులుసులోకి కళ్ళుప్పు అయితే చాలా బాగుంటుంది. అలాగే పసుపు ఈ రెండు వేసుకుని కాస్త నిదానంగా వేయించుకోండి. బాగా వేగనక్కర్లేదు. ఉల్లిపాయ అయితే కాస్త త్వరగా వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్న మసాలాను అయితే వేసేసుకుందాం. నేనైతే ఈ చేపల కూరకి ఎండుమిర్చి నానబెట్టి వేసుకున్నానండి. ఎండుమిర్చి కాస్త నానబెట్టేసి నీటిలో దాంట్లో ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క, అలాగే అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుని నూరుకుని వేసుకున్న మసాలా అండి అది. ఇది కాస్త నూనెలో పచ్చివాసన పోయేటట్టుగా వేయించేసుకోండి. వెంటనే చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ కాస్త వేగిన తర్వాత చేప ముక్కలు వేసేద్దాం. ఇదిగోనండి పెద్ద చేప తీసుకున్నాను నేనైతే. ఆ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ చేప ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేట్టుగా ఒక 5 నిమిషాలు అలా ఉంచేసుకుని మనకు కావలసిన చింతపండు రసం అయితే వేసుకుని ఇందులో టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసుకుని ఉడికిచ్చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, నేనైతే వేస్తాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. సో అంతేనండి. చివరిగా అయితే నాకు కొత్తిమీర లేక కరివేపాకు అయితే వేసాను. మీ దగ్గర ఉంటే వాటికి కంపల్సరీ కొత్తిమీర వేస్తాను. రుచికరమైన చేపల కూర అయితే రెడీ అండి. మీ అందరికీ ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.